ఒక్కరు కూడా వస్తలేరబ్బా. ఎడుకోవాలి. అర్జెంట్ లింగంపల్లి రైల్వే స్టేషన్ పోవాలి సార్. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ సార్? సరే ఎక్కు. సార్ అర్జెంట్ ఫోన్ వచ్చింది, జర పక్క ఆపుతారా ప్లీజ్? హలో, బట్టలు తెస్తావా? అయ్యో చెప్పేది వినవే, బట్టలు గాజులు చెప్పులు ఇవన్నీ ఏంది అక్కడికి పోయినా దగ్గర కొనుక్కుంది. బాంబే వెళ్ళాక ఎందుకు అవసరమా చెప్పు? లగేజ్ అవసరం అంత పెద్ద మోసుకొని పోవాలంటే దిమాగ్ ఖరాబ్ అయితే ట్రైన్ లో అసలే దిమాగ్ ఖరాబ్ అయితే. ట్రైన్ టైం అవుతున్నది, పెద్ద నేను అలాంటి బయలుదేరినా, నువ్వు వస్తున్నా అయితే తొందరగా వచ్చేసి. ఏమాయకుడు బండి ఆపి ఫోన్ మాట్లాడతాడు. రారా నాయన, నాకు ఆఫీస్ కు టైం అవుతున్నది. మా సార్ కూడా సమాధానం చెప్పాలి. లేమ్మా, బండి ఆపకపోతే మానవత్వం లేదా అంటారు. బండి ఆపితే మళ్ళీ ఎక్కినాక అన్న నాకు ఫోన్ వచ్చింది 2 నిమిషాలు ఆప అంటారు. మీ కొడుకులతో నెత్తి ఖరాబ్ ఉన్నది. దాదా జల్దిరా. హలో, చెప్పేది యో అదన్నీ పట్టుకరాకు, లగేజ్ ఏమవుద్దు. బంగారం పైసలు ఉంటే పట్టుకరా, దారి కలిసి పనికి వస్తుంది. వస్తున్నా. లేచిపోతున్నారా సార్? మీరేలా సార్ ఇంత కరెక్ట్ చెప్పారు? నీ టెన్షన్ లిఫ్టింగ్ నాకు అర్థమైందిరా. లేచిపోయే బాపత్తని సార్, మీరు అది అర్థం చేసుకున్నంత వీడిగా మా పోరి అర్థం చేసుకున్నట్టే ఈ పాటికి ముంబైలో ఉండేవాళ్ళం సార్. లవర్స్ లేచిపోయి పెళ్లి చేసుకుంటే టిక్కే. సార్ మీరే కూడా లేచిపోయి పెళ్లి చేసుకుంటారు కదా? ఇగో ఇవి దారి ఖర్చులో కొంచుకో, పెట్టుకో. ముంబై దాకా పోతున్నాం అంటారు. థ్యాంక్ యూ సార్. ఇగో ఇంకేమన్నా అవసరం ఉంటే కూడా నాకు ఫోన్ చేయి. నా నంబర్ తీసుకో, 9160431239. నా పేరు ఫిడ్ చేసుకో. సార్ అర్జెంట్ టాయిలెట్ వస్తుంది సార్. రే జల్దీ వచ్చుకొని రారా. సార్ నేను మళ్ళీ రాదు, ఎందుకంటే లేచిపోయేది మీ చెల్లితోనే. నీకు లిఫ్ట్ ఇచ్చింది, పైసలు ఇచ్చింది, రాజల్లని తీసుకుపోయి ఇలా గొప్ప ముచ్చావేట్రా బాబు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నన్ను ఇంట్లో కూడా రానియర్రా. నాయనా నువ్వెక్కడ దొరికావురా బాబు? నేను ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పాలి?